సిపిఆర్ దగ్గర ఉంది ఎగ్జాక్ట్ గా బ్యాంక్ నిఫ్టీ. సిపిఆర్ నుంచి అయినా రిజెక్షన్ వస్తే షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేస్తాను. 48,500 దగ్గర ఉంది కదా ఎద్దామని. నెక్స్ట్ రెసిస్టెన్స్ నిఫ్టీకి ఈ లెవెల్ ఉంటుంది. ఇక్కడ నుంచి ప్రైస్ యాక్షన్ చూద్దాం, రివర్సల్ అవుతుందా బ్రేక్అవుట్ అవుతుందా అన్నది. ఇక స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. నిఫ్టీ సెన్సెక్స్ ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ రెసిస్టెన్స్ మళ్ళీ 20 ఎంఏ దగ్గరే ఉంటది. 12,500 ప్రాఫిట్ వచ్చింది లాస్ట్ వీక్ 1 2 అండ్ ఇక్కడ మనకి థర్స్డే అనేది లాస్ వచ్చింది అంతే. మిగతా 3 days కూడా గ్రీనే. వెరీ గుడ్ మార్నింగ్ గైస్. సో ఇఫ్ యూ రిమెంబర్ మొన్న ఫ్రైడే సెన్సెక్స్ టార్గెట్ గ్యాప్ బార్డర్ తీసుకోమని చెప్పాం కదా. ఎగ్జాక్ట్ గా గ్యాప్ బార్డర్ టచ్ అయిన తర్వాత చూడండి రివర్సల్ వచ్చింది. సో గ్యాప్ బార్డర్స్ అనేవి అంత ఇంపార్టెంట్. అందరూ కూడా గ్యాప్ బార్డర్స్ కూడా ఫోకస్ చేయండి. చాలా మంది ప్రైస్ యాక్షన్ ఫాలో అవుతారు, లైక్ ట్రయాంగిల్ ప్యాటర్న్స్ అని అవన్నీ ఇవన్నీ ఫాలో అవుతారు, కానీ గ్యాప్ బార్డర్స్ ని ఫాలో అవ్వరు ఎక్కువ మంది. సో గ్యాప్ బార్డర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. గ్యాప్ బార్డర్స్ కూడా పట్టించుకోండి. 20 MA ఆన్ డైలీ టైం ఫ్రేమ్ చేంజ్ అవుతూ వస్తుందని చెప్పాను కదా. ఇప్పుడు అక్కడ ఉంది బ్లూ లైన్ అనేది. సో ఇక్కడ గ్యాప్ బార్డర్ ఇక్కడ నుంచి స్వింగ్ ఉంది, గ్యాప్ బార్డర్ ఉంది. ఈ బార్డర్ లైక్ 22,665 కూడా గ్యాప్ బార్డరే. ఇక్కడ ఏమో 20 MA ఆన్ డైలీ టైం ఫ్రేమ్. సారీ, ప్రీవియస్ సెషన్ హై అక్కడ ఉంది, ప్రీవియస్ సెషన్ లో ఇక్కడ ఉంది. సో లో అనేది చూడండి 2 times బౌన్స్ అయింది సేమ్ లో దగ్గర నుంచి. లో అనేది ఇంపార్టెంట్. ఈ రోజు ఆ లో కింద ఓపెన్ అవుతుంది. సో మార్కెట్ ట్రెండ్ అనేది రివర్సల్ అయితే లైక్ ఈ లెవెల్ పైకి వస్తే రివర్సల్ అవ్వచ్చు, అప్ ట్రెండ్ చూపించవచ్చు. ఈ లెవెల్ కిందకి క్లోజ్ అయితే మార్కెట్ కిందకే మూవ్ అవ్వచ్చు. సిపిఆర్ దగ్గర ఉంది ఎగ్జాక్ట్ గా బ్యాంక్ నిఫ్టీ. సిపిఆర్ నుంచి అయినా రిజెక్షన్ వస్తే షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేస్తాను. 48,500 దగ్గర ఉంది కదా ఎద్దామని. 48,500 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటాను. ఓకే, సో చూద్దాం. ఇన్ కేస్ ఈ క్యాండిల్ రెడ్ క్లోజ్ అయితే షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేస్తాను. స్టాప్ లాస్ అబౌవ్ ద సిపిఆర్ పెట్టుకోవచ్చు. రిస్క్ రివార్డ్ బాగుంటుంది, ఎందుకంటే రిస్క్ అనేది తక్కువే వస్తుంది. ఇక్కడ నుంచి రెడ్ ఫామ్ అయింది అనుకోండి, లైక్ ఇక్కడ ఒక 80 to 100 పాయింట్స్ ఉంటుంది. టేక్ ప్రాఫిట్ మాత్రం డేలో వరకు 150 180 అయితే వస్తుంది. ఇన్ కేస్ డేలో బ్రేక్అవుట్ అయితే ఫర్దర్ కంటిన్యూషన్ కూడా రావచ్చు. ఓకే, సీన్స్ లైక్ డోజీ బార్ ఇంకా 38 seconds ఉంది. ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తున్నాను. 692 దగ్గర అయింది. రిస్క్ ఒక 4,000 ప్లాన్ చేస్తాను. ఓకే, 4,000 / 120 30 పాయింట్స్ పెట్టుకోవచ్చు. 33 + 692.64 725 వస్తుంది. 725 ఇస్ ద స్టాప్ లాస్. కొంచెం అగ్రెసివ్ గా మూవ్ అయితే అయిపోతుంది. 2,500 నెగిటివ్ రన్ అవుతుంది. సిపిఆర్ అయితే బ్రేక్అవుట్ అయితే అయిపోయింది. ఇమీడియట్ గా లాస్ట్ డోజీ దగ్గర నుంచి గ్రీన్ టర్న్ అయిపోయింది. దట్ గేమ్ మీద డిసడ్వాంటేజ్. ఆల్మోస్ట్ 4,000 అయితే నెగిటివ్ రన్ అవుతుంది. ఐ మీన్ హిట్ అయిపోయింది. స్టాప్ లాస్ 4,000 పెట్టుకున్నాను. రిస్క్ 4,000 అనేది హిట్ అయిపోయింది. స్టిల్ ఇంకా ఈ లెవెల్ దగ్గర నుంచి రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే ఈసారి మళ్ళీ ఎంట్రీ ప్లాన్ చేస్తాను. సో పారాబాలిక్ బ్రేక్అవుట్ అయింది కదా సిపిఆర్ నుంచి. అయితే ఇక్కడ నుంచి ఫేక్ బ్రేక్అవుట్ వస్తే రావచ్చు. సో ఓన్లీ 2 lots యాడ్ చేస్తాను ఇప్పుడు. 48,600 కాల్ ఆప్షన్ 60 క్వాంటిటీస్ 662 దగ్గర తీసుకున్నాను. రిస్క్ ఇందులో ఒక ₹1,000 పెట్టుకుంటున్నాను అంతే. 1000 / 60 అంటే ఒక 16 పాయింట్స్ పెట్టుకోవచ్చు. 16 + 662.92. ఓకే, 680 ఇట్ విల్ బి టూ స్మాల్ స్టాప్ లాస్. లేదంటే ఒక 2,500 పెట్టుకుంటున్నాను రిస్క్. 2,500 / 60 40 పాయింట్స్ పెట్టుకోవచ్చు. 40 + 662.92 705 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. ఓకే, అబౌవ్ ద డే హై దిస్ ఈస్ ద స్టాప్ లాస్. టేక్ ప్రాఫిట్ 1:2 అంటే యా డేలో వరకు వస్తుంది. డేలో ఇస్ ద టార్గెట్. ఓకే, సో 1:2 అనేది డేలో వరకు వస్తుంది. ఇంకొక లాట్ అనేది యాడ్ చేసుకున్నాను. టోటల్ 90 క్వాంటిటీస్. ఎర్లియర్ 705 పెట్టుకున్నాం కదా. 695 ఇస్ ద స్టాప్ లాస్. ఇప్పుడు కంటిన్యూషన్ కూడా రెడ్ బారే చూపిస్తుంది. మరి ప్రెసెంట్ అయితే 2,500 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. ఓవరాల్ లాస్ అనేది 1,500 గల వచ్చింది. యా 2,700 3,000. నిఫ్టీ అయితే సపోర్ట్ ఏం ఐ మీన్ రెసిస్టెన్స్ చూపించట్లేదు. ఈ హై అనేది బ్రేక్అవుట్ అయింది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే నిఫ్టీ పైకి ఎలాగా వెళ్ళిపోతుంది. సో ఏం చేస్తానంటే స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను. రిస్క్ ఒక ₹1,000 పెట్టుకుంటున్నాను. ఓకే, స్టాప్ లాస్ ఇఫ్ యూ సి 660 పెట్టుకున్నాను. 668 పెట్టుకున్నాను. 668 హిట్ అయితే క్లోజ్ చేస్తాం. అప్పుడు ఓవరాల్ లాస్ అనేది 5,000 వస్తుంది. నిఫ్టీ అనేది బ్రేక్అవుట్ అవుతుంది ఈ లెవెల్. నెక్స్ట్ రెసిస్టెన్స్ నిఫ్టీకి ఈ లెవెల్ ఉంటుంది. ఇక్కడ నుంచి ప్రైస్ యాక్షన్ చూద్దాం, రివర్సల్ అవుతుందా బ్రేక్అవుట్ అవుతుందా అన్నది. బ్యాంక్ నిఫ్టీ కూడా అందుకే రివర్సల్ చూపిస్తుంది. స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. 5,000 లాస్ అనేది వచ్చింది ఇక్కడ.
అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ అనేది నాది ఏం అవ్వలేదు, బట్ నిఫ్టీ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుంది కదా, సో దానికోసం నేను ఎగ్జిట్ అనేది అయిపోయాను ఫాస్ట్ గా. సో 3000 ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా స్టాప్ లాస్ అనేది ట్రైలింగ్ చేసేసుకున్నాను. నిఫ్టీ యాక్చువల్గా స్టాప్ లాస్ అయితే స్పాట్ చార్ట్ ప్రకారం ఇక్కడ ఈ లెవెల్ హిట్ అయితే అప్పుడు మనకు ఆ స్ట్రాటజీ ఫెయిల్ అయినట్టు. సో సారీ, బ్యాంక్ నిఫ్టీకి అయితే నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది. గ్యాప్ బార్డర్ నుంచి రివర్సల్ అవుతుందా లేదంటే బ్రేక్అవుట్ అవుతుందా అన్నది చూడాలి. కొంచెం డిస్కౌంట్ ప్రైస్ దొరికినట్టు ఈ లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ అవుతుంది. నిఫ్టీ కూడా గ్యాప్ బోర్డ్ దగ్గరికి వచ్చింది, అయితే మేక్ ఆర్ బ్రేక్ ప్లేస్ కదా. సో ఒక 2 లాట్స్ అనేవి యాడ్ చేశాను, 60 క్వాంటిటీస్. 675 దగ్గర తీసుకున్నాను. రిస్క్ 2500 పెట్టుకుంటాను. ఓకే, 2500 డివైడెడ్ బై 60 అంటే 40 పాయింట్స్ పెట్టుకోవాలి. 40 ప్లస్ 675, 715 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్ ఈసారి. 715 అండ్ 720 పెట్టుకుంటున్నాను. 715 హిట్ అయితే 7500 లాస్ వస్తుంది. సో పొజిషన్స్ ఇంకా యాడ్ చేసుకుంటాను ఇన్ కేస్ ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్షన్ చూపిస్తే. ఆల్మోస్ట్ స్టాప్ లాస్ వరకు వెళ్ళింది, బట్ నిఫ్టీ ఇక్కడ గ్యాప్ బార్డర్ అండ్ 20 MA రిజెక్షన్ కూడా ఉంది కదా, సో ఏదైనా జరగవచ్చు అని చెప్పి అనుకుంటున్నాను. అందుకే లెవెల్ అనేది ప్లాన్ చేశాను. 7500 వస్తే క్లోజ్ చేస్తాను ఈ ట్రేడ్ అనేది ఇంకా. సో నిఫ్టీ ఎలాగా రివర్స్ అవుతుంది కాబట్టి సెన్సెక్స్ ఒక లాట్ యాడ్ చేశాను. ఈ లెవెల్ దగ్గర నుంచి మేక్ ఆర్ బ్రేక్ బేస్, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే పైకి వెళ్తుంది మార్కెట్, కిందకి వస్తే ఇదంతా రిస్క్ రివార్డ్ బాగుంటది. సో ఒక్క లాట్ అనేది యాడ్ చేశాను. 176 అయింది. టాప్ లాస్ ఒక 60 పాయింట్స్ పెట్టుకుంటాను. ఓకే, 176 ప్లస్ 60 అంటే 236 వస్తుంది, లేదంటే 240 పెట్టుకుంటాను రౌండ్ ఫిగర్. 240 పెట్టుకుంటున్నాను. ఇన్ కేస్ నిఫ్టీ ఇక్కడ కంటిన్యూషన్ లాంటిది ఏమన్నా వస్తే అప్పుడు యాడ్ చేస్తాను. ఓకే, సెన్సెక్స్ కాదు నిఫ్టీ యాడ్ చేశాను. 75 క్వాంటిటీస్ సెల్ చేశాను 117 దగ్గర. స్టాప్ లాస్ ఒక 20 పాయింట్స్ పెట్టుకుంటాను. 117 అంటే 127, 137 పెట్టుకుంటున్నాను. ఓకే, 137 ఇస్ ద స్టాప్ లాస్. ప్రెసెంట్ 5000 లాస్ నుంచి 3500 అయితే రన్ అవుతుంది, అంటే 1500 ప్రాఫిట్ వచ్చినట్టు. సో చూద్దాం ఏమైందో. టార్గెట్ అయితే సేమే, టార్గెట్ అయితే సేమ్. ఫస్ట్ ఇక్కడ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నది డిస్కౌంట్ ప్రైస్ దగ్గర మళ్ళీ ఎంట్రీ అయ్యాము పైన హిట్ అయిన తర్వాత. సో ఈ లెవెల్ వస్తే డేలో వస్తే క్లోజ్ చేస్తాను. నిఫ్టీ ఆల్మోస్ట్ ద స్టాప్ లాస్. ఈ క్యాండిల్ కొంచెం పైకి వెళ్ళిన స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుంది. నిఫ్టీ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకున్నాను, 137 పెట్టుకున్నాను. 170 దగ్గర తీసుకున్నాను కదా, ఒక 20 పాయింట్స్ పెట్టుకున్నాను, అంటే 1500 లాస్ నెగిటివ్ పెట్టుకున్నాను. వేరే సెన్సెక్స్ అయితే 176 కదా, 226 పెట్టుకున్నాను. ఇది ఒక 1000 రూపీస్ పెట్టినాను, అంటే 1000 ఇందులో 1500 ఇందులో, టోటల్ 2500 రిస్క్ చేసాము సెన్సెక్స్ నిఫ్టీ ట్రేడ్ లో. బ్యాంక్ నిఫ్టీ అలాగా మనం స్టాప్ లాస్ అనేది ఇందాక పెట్టుకున్న స్టాప్ లాసే. సో నిఫ్టీ సెన్సెక్స్ అనేది హిట్ అవుతుంది స్టాప్ లాస్ అనేది. ఈ క్యాండిల్ కొంచెం పైకి వెళ్తే ఇమీడియట్ గా స్టాప్ లాస్ హిట్ అయిపోవచ్చు. 20 MA అయినా రిజెక్షన్ ఇస్తే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, 20 MA. ఓకే, స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. నిఫ్టీ సెన్సెక్స్ ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ రెసిస్టెన్స్ మళ్ళీ 20 MA దగ్గరే ఉంటది. ఇక్కడ నుంచి ఏమైనా రిజెక్షన్ వస్తే నో ప్రాబ్లం, లేదంటే ఇంకా మార్కెట్ పైకే మూవ్ అవుతున్నట్టు. సో బ్యాంక్ నిఫ్టీ కూడా సిపిఆర్ సపోర్ట్ దగ్గర ఉంది. ఇక్కడ నుంచి రిజెక్షన్ రావాలి, రెడ్ బార్ వస్తేనే మనకి టార్గెట్ అనేది వస్తుంది. సో చూద్దాము, ఇంకొక 2000 ఉంది అంతే. 20 పాయింట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇంకొక లాట్ అనేది యాడ్ చేసుకున్నాను బ్యాంక్ నిఫ్టీలో. సో నిఫ్టీ అయితే కంప్లీట్లీ బ్యాడ్ లెక్క అని అనుకోవచ్చు. చూడండి, ఇక్కడ నుంచి గ్యాప్ బోర్డర్ దగ్గర నుంచి ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాము, కాకపోతే ఈ లెవెల్ దగ్గర వచ్చినప్పుడు అక్కడ నుంచి రివర్సల్ అవుతుంది. ఎనీహో బ్యాంక్ నిఫ్టీ అయితే వర్కౌట్ అవుతుంది కాబట్టి నో ప్రాబ్లం. ఇంకా 2000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది, అంటే ఆల్మోస్ట్ 3000 ప్రాఫిట్ వచ్చినట్టు బ్యాంక్ నిఫ్టీ. అంటే ఫస్ట్ ఇందాక 1000 రూపీస్ నెగిటివ్ వచ్చింది, ఇప్పుడు 2500, అంటే 3500 ఉంది. సో రిస్క్ అనేది అప్డేట్ చేసుకున్నాను, ఇంకొక 2500 ఉంది. 7500 వస్తే క్లోజ్ చేస్తాను ఈ ట్రేడ్ అనేది. సో ఇప్పుడు చూడండి, నేను ఇన్ని ట్రేడ్స్ తీసుకున్నా సరే నేను కాన్సన్ట్రేట్ చేస్తుంది ఏంటి, ఇక్కడ ట్రేడ్ విన్ అవుతుందా సక్సెస్ అవుతుందా అది సెకండరీ, బట్ ఇక్కడ నేను కాన్సన్ట్రేట్ చేస్తుంది రిస్క్ మీద. ఓకే, రిస్క్ అనేది ఎప్పుడు కంట్రోల్లో పెట్టుకుంటే దట్ విల్ బి ద బెస్ట్ థింగ్. ఓకే, ద స్ట్రాటజీస్ అనేవి చెప్పాను కదా, ఫెయిల్ అవ్వచ్చు, వర్కౌట్ అవ్వచ్చు, అది మార్కెట్ ఇష్టం. మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది అనేది మన అనాలిసిస్ ప్రకారం మూవ్ అవ్వాలి, అండ్ దెన్ రిస్క్ మీద కంట్రోల్ అనేది పెట్టుకోవాలి. ఓకే, సో ట్రేడ్ నా సైడ్ మూవ్ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ ఇంకొక లాట్ యాడ్ చేసుకోవాలి, కాకపోతే మళ్ళీ లాట్ యాడ్ చేసుకుంటే స్టాప్ లాస్ అనేది మళ్ళీ కొంచెం టైట్ పెట్టుకోవాలి. అందుకని చెప్పి రాదర్ దెన్ దట్ ఇప్పుడు 7500 మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. 7500 హిట్ అయితే క్లోజ్ చేస్తాం. బిగ్ క్యాండిల్ ఉంది కదా, ఈ లెవెల్ సపోర్ట్ కూడా బ్రేక్అవుట్ అయితే అప్పుడు నెక్స్ట్ ఈజీగా ప్రీవియస్ సెషన్ లో దగ్గరికి అయితే వచ్చేస్తుంది. లేదు, ఇక్కడ బయర్స్ అగ్రెసివ్ గా ఉన్నారు కదా, ఇది మ్యారిబోజో క్యాండిల్ అంటారు దీన్ని. ఓకే, మ్యారిబోజో క్యాండిల్ విత్ స్ట్రాంగ్ బుల్లిష్నెస్. చూడండి, కింద ఒక్క విక్ కూడా లేదు, అలాంటప్పుడు స్ట్రాంగ్ సపోర్ట్ కింద కూడా యాక్ట్ చేస్తుంది.
సో సపోర్టే తీసుకుంటుంది ఈ స్వింగ్ దగ్గర నుంచి. ఈ స్వింగ్ బ్రేక్అవుట్ అయితే అవ్వట్లేదు. ఈ క్యాండిల్ హై కూడా బ్రేక్అవుట్ అయిపోయింది. సో ఇంకొక లాట్ యాడ్ చేశాను, కాకపోతే ఇందులో కాదు, ఇందులో యాడ్ చేశాను 48,500 కాల్ ఆప్షన్ లో. 48,500 అనేది ఇప్పుడు ఏటీఎం కదా, సిపిఆర్ నుంచి రివర్సల్ అయితే మార్కెట్ ఇంకా కిందకి రావచ్చు, బ్రేక్అవుట్ అయితే అలాగే స్టాప్ లాస్ హిట్ అవుతుంది. కాబట్టి ఇందులో రిస్క్ ఎంత చేస్తానంటే ఓన్లీ ఒక 50 పాయింట్స్ చేస్తాను అంతే. ఓకే, 710 దగ్గర తీసుకున్నాను. 760 ఇస్ ద స్టాప్ లాస్, అంటే ఒక 1,500 వస్తుంది. సో 7,500 ప్లస్ 1,500 అంటే ఓవరాల్ లాస్ మనకి 9,000 9,500 అలా వస్తుంది అంతే. సో మనకి ఓవరాల్ లాస్ లిమిట్ కంటే తక్కువే కాబట్టి, ఐ మీన్ మాక్సిమం లాస్ లిమిట్ కంటే తక్కువే కాబట్టి నో ప్రాబ్లం, నాట్ ఎన్ ఇష్యూ. సంబట్ ఈ రోజు కొంచెం ట్రేడ్స్ అనేవి ఎక్కువయ్యాయి. బట్ చెప్తున్నాను కదా, మీరు చూసుకోవాల్సింది మనకి ఎంటీఎం అనేది ఎక్సీట్ అవ్వట్లేదు. మాక్సిమం లాస్ లిమిట్ అనేది 10,000 కన్నా ఎక్కువ అనేది రాకుండా నేను మేనేజ్ చేసుకుంటున్నాను, దాని ప్రకారమే తీసుకుంటున్నాను. ఓకే, సో మీరు కూడా తర్వాత ఫ్యూచర్లో మీరు ఎంత క్యాపిటల్తో ట్రేడ్ చేస్తారో దానికి 1% 2% ఎంత మాక్సిమం లాస్ పెట్టుకుంటారో దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, ఇంకా బ్యాంక్ నిఫ్టీ అయితే ఇప్పుడు సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే రెండు కూడా స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అయిపోతాయి. ఇక సిపిఆర్ అనేది బ్రేక్అవుట్ అవుతుంది ఇప్పుడు. సో సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే మన ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ద ట్రైలింగ్ స్టాప్ లో 680కి వస్తే క్లోజ్ చేస్తాను, ఇంకొక 10 పాయింట్స్ ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ రిజెక్షన్ బార్ వచ్చింది, రెడ్ బార్ వచ్చింది, ఆల్మోస్ట్ టు ద స్టాప్ లాస్ అయితే వెళ్ళి ఆ తర్వాత రెడ్ బార్ వచ్చింది. సో నెక్స్ట్ బార్ చూద్దాం, ఫాలో త్రూ కిందకి వస్తుందా లేదంటే నెక్స్ట్ బార్ స్టాప్ లాస్ హిట్ అవుతుందా అనేది. ప్రెసెంట్ 5,000 అలా రన్ అవుతుంది ఎంటీఎం. సో 705కి వచ్చింది కదా, ఇది అట్ ది మనీ కదా, ఒక ఎగ్జిట్ అయిపోతున్నాను కాస్ట్ టు కాస్ట్ దగ్గర 709 కదా, 715 దగ్గర ఎగ్జిట్ అయిపోయి అవుట్ ఆఫ్ ద మనీ తీసుకుంటాను. సో 715 వస్తే క్లోజ్ చేస్తాను. 710 అలా రన్ అవుతుంది. 710 దగ్గర తీసుకున్నాను నేను ఇది. 715 దగ్గర క్లోజ్ చేసి ఆ తర్వాత ఇందులో యాడ్ చేస్తాను. ఓకే, ఇదైతే కొంచెం మూవ్ అవుతుంది మన సైడే. 715కి అయితే రావట్లేదు ఇది. 690 దగ్గర రన్ అవుతుంది. సో అందుకో ఇంకా ఏం ఎగ్జిట్ చేయలేదు, అది అలా హోల్డ్ చేద్దాము. ఇక బ్యాంక్ నిఫ్టీ అయితే ఎగ్జాక్ట్ గా సిపిఆర్ నుంచి రిజెక్షన్ అయితే వచ్చింది, అండ్ నిఫ్టీ కూడా రివర్స్ అవుతుంది. 710కి అప్డేట్ చేసేసుకున్నాను, అంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ కాస్ట్ టు కాస్ట్ అనేది పెట్టుకున్నాను. ఓకే, 710 హిట్ అయితే ఇది ట్రైలింగ్ హిట్ అవుతుంది కాస్ట్ టు కాస్ట్ అనేది. సో ఆల్మోస్ట్ ఇది థర్డ్ టైం ఈ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ బుల్లిష్నెస్ చూపించడం, చూద్దాం ఈ లెవెల్ అని మళ్ళీ సపోర్ట్ ఇస్తుందా లేదంటే ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అవుతుంది అనేది. ఈ రెడ్ లైన్ మార్క్ చేస్తున్నాం కదా, లెవెల్ అనేది బ్రేక్ డౌన్ అవ్వాలి, అప్పుడే టార్గెట్కి వస్తుంది. ఎగ్జిట్ అయిపోతున్నాను 685 దగ్గర. 685 వస్తే క్లోజ్ చేస్తాను ఇది ఈసారి, తర్వాత ఇందులో యాడ్ చేయడానికి చూసుకుంటాను. ఓకే, సచ్ అన్ ఇంపార్టెంట్ లెవెల్ చూడండి, ఆల్మోస్ట్ మళ్ళీ ఆ లెవెల్ నుంచే సపోర్ట్ అనేది తీసుకుంటుంది. ఈ లెవెల్ ఈసారి బ్రేక్అవుట్ అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కిందకి రావడానికి, అండ్ మార్కెట్ డౌన్ ట్రెండ్ కూడా అవ్వచ్చు ఈరోజు. ఓకే, ఇన్ కేస్ డేలో బ్రేక్అవుట్ అయితే సో ఈ లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుంటుంది, బ్రేక్అవుట్ అయితే అప్పుడు కిందకి వస్తుంది మార్కెట్. ప్రెసెంట్ ఇది 3,000 అలా రన్ అవుతుంది అంతే. ఓవరాల్ ఎంటీఎం అయితే 3,000 నెగిటివ్ రన్ అవుతుంది. ఇక మేక్ ఆర్ బ్రేక్ ప్లేస్ కదా, ఇంకొక లాట్ అనేది యాడ్ చేసుకున్నాను. సో అయితే ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అవుతుంది లేదంటే ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుంది ఇంక మార్కెట్. సో 3,080 రన్ అవుతుంది, టోటల్ 120 క్వాంటిటీస్ తీసుకున్నాను. స్టాప్ లాస్ అప్డేట్ చేసుకోవాలి, 5,000 పెట్టుకుంటాను ఇక్కడ నుంచి. 626 దగ్గర నుంచి 5,000, 5,000 డివైడెడ్ బై 120 ప్లస్ 626, 667 బీస్ ద స్టాప్ లాస్. 667 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్, అంటే ఒక 7,500 లాస్ వస్తుంది నాకు అంతే. ఒకవేళ రాంగ్ అయితే 7,500 లాస్ వస్తుంది. విన్ అయితే మాత్రం నేను వెయిట్ చేస్తాను, అట్లీస్ట్ నాకు 5,000 ప్రాఫిట్ కనిపించాలి ఈ ట్రేడ్లో. అంటే ఈ ట్రేడ్ ఇంకా ఇక మూవ్ అవ్వాలి, లైక్ ఇంకొక 80 పాయింట్స్ కానీ 90 పాయింట్స్ కానీ 70 పాయింట్స్ కానీ మూవ్ అవ్వాలి. 5,000 ప్రాఫిట్ అయితేనే క్లోజ్ చేస్తాను. సో ఇంకొకసారి అప్డేట్ చేసుకుంటున్నాను. లాస్ట్ అప్డేషన్ ఇక్కడ చెప్పాను కదా, ఈ లెవెల్ ఇంకా క్యాండిల్ అయితే క్లోజ్ అవ్వలేదు. సో ఇక్కడ నుంచి సపోర్ట్ అయితే తీసుకుంటాను. సో ఎగ్జిట్ అయిపోతాను. 625 దగ్గర రన్ అవుతుంది కదా, 645 వస్తే క్లోజ్ చేస్తాను. ఓకే, ఒక మాక్సిమం లాస్ ఇప్పుడు 5,000 అంతే. 5,000 హిట్ అయితే క్లోజ్ చేస్తాను. విన్ అయితే కూడా అంతే, ఇప్పుడు 1:1 రిస్క్ రివార్డ్ అనుకోవచ్చు. విన్ అయితే ఓవరాల్ ఎంటీఎం గురించి అంటున్నాను, విన్ అయితే 5,000, లూజ్ అయినా కూడా 5,000 వచ్చినప్పుడు క్లోజ్ చేస్తాను. ఇక ఫైన్ గైస్, హిట్ అయితే అయిపోయింది అగ్రెసివ్ గా బ్యాంక్ నిఫ్టీ. చూడండి ఇక్కడ పైన 20 MA పైన కూడా క్లోజ్ అయిపోయింది. సో డన్ ఫర్ ది డే, 5,000 ఇస్ టుడేస్ లాస్ హియర్. యా, ఫస్ట్ ట్రేడ్ అనేది అంబుష్ ఎంట్రీ తీసుకున్నాం సిపిఆర్ దగ్గర నుంచి. ఇక్కడ లాస్ట్ 10 మినిట్స్ లో, సారీ లాస్ట్ 10 సెకండ్స్ లో బుల్లిష్ అయిపోయింది అది. సో రెడ్ గా వచ్చి ఆ తర్వాత పైన వెళ్ళిపోయింది. అంబుష్ ఎంట్రీ తీసుకోవడం వల్ల మనకి బెనిఫిట్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. అడ్వాంటేజ్ ఏంటంటే మనకి స్టాప్ లాస్ అనేది తక్కువ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే,
సో ఇక్కడ చూడండి, ఇన్ కేస్ మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం కదా, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము, స్టాప్ లాస్ ఇక్కడ వరకు పెట్టుకోవడానికి ఛాన్స్ దొరికింది. అదే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, పెద్ద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఈ క్యాండిల్ సెకండ్ ట్రేడ్ లో గురించి చెప్తున్నాను నేను. అంబుష్ ఎంట్రీ తీసుకోవడం వల్ల ఈ అడ్వాంటేజ్ ఉంటుంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కొక్కసారి ఈ క్యాండిల్ దగ్గర నుంచి చూడండి, రెడ్ క్యాండిల్ కాస్త గ్రీన్ క్యాండిల్ అయిపోయింది కదా, ఈ ఎంట్రీ అనేది రాంగ్ ఎంట్రీ తీసుకున్నట్టు ఒక్కొక్కసారి అనిపిస్తుంది. సో అది డిసడ్వాంటేజ్. కాకపోతే రిస్క్ అనేది తక్కువ పెట్టుకోవచ్చు, అది అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. సో అంబుష్ ఎంట్రీ తీసుకుంటారా లేదా అన్నది అది మీ మీద డిపెండ్ అయ్యి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి సేమ్ బ్యాంక్ నిఫ్టీలో ఫేక్ సిపిఆర్ బ్రేక్అవుట్ అయ్యింది ఇక్కడ. సో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము ఈ క్యాండిల్ దగ్గర, ఇది కూడా అంబుష్ ఎంట్రీ తీసుకున్నాము. స్టాప్ లాస్ ఏమో పైన పెట్టుకున్నాము, అది కొంచెం ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ చేసుకున్నాం, లైక్ 1000 రూపీస్ లాస్ తో ఎగ్జిట్ అయిపోయాం. ఫస్ట్ ట్రేడ్ మనకి ఈ ట్రేడ్ 48,500 కాల్ ఆప్షన్ అనేది మనకి 4000 లాస్ వచ్చింది. ఆ తర్వాత 48,600 అనేది 1000 లాస్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇది తీసుకున్నాము. ఆ తర్వాత నిఫ్టీ సెన్సెక్స్ అనేది రాంగ్ ట్రేడ్ అని అనుకుంటున్నాను. రాంగ్ ట్రేడ్ అంటే రాంగ్ ఏం కాదు, ఆల్మోస్ట్ మనకి లక్ అయితే ఫేవర్ చేయలేదు. ఇక్కడ నుంచి డోజీ బార్ వచ్చింది కదా, R1 ప్యూర్ హిట్ అయిపోయింది, అండ్ ఇక్కడ నుంచి రివర్సల్ వస్తుంది అంటున్నాం, కాకపోతే అది అవ్వలేదు. పైన స్టాప్ లాస్ ఇక్కడ పెట్టినాం, ఇమీడియట్ గా స్టాప్ లాస్ హిట్ అయిపోయిన తర్వాత నుంచి డైరెక్షన్ అనేది కరెక్ట్ గా వచ్చింది. సో నిఫ్టీ సెన్సెక్స్ రెండు కూడా తీసుకున్నాం, దానివల్ల 2500 ఎక్స్ట్రా లాస్ అనేది వచ్చింది. అండ్ తర్వాత మళ్ళీ సేమ్ ఈ లెవెల్ పైకి వచ్చింది కానీ డిస్కౌంట్ ప్రైస్ వచ్చిందని చెప్పి యాడ్ చేసుకున్నాము. అండ్ ఇవాళ రెస్ట్ మీకు తెలుసు కదా ఎందుకు 5000 వచ్చింది అన్నది. సో దట్స్ అబౌట్ టుడేస్ లైవ్ ట్రేడింగ్ సెషన్. సో ఓకే, ఎప్పుడు చెప్తున్నాను కదా, కాన్సన్ట్రేట్ ఆన్ ద రిస్క్. ఇన్ కేస్ మనం ఫస్ట్ ట్రేడ్ విన్ అయ్యి ఉంటే ఒక 12,000 వరకు ప్రాఫిట్ వద్దు, 100 పాయింట్స్ వెయిట్ చేసి ఉంటే బ్యాంక్ నిఫ్టీకి లూజ్ అయ్యాం కాబట్టి 4000 లాస్ వచ్చింది ఫస్ట్ ట్రేడ్ నా. అండ్ సెకండ్ ఈ ట్రేడ్ కూడా వర్కౌట్ అయ్యి ఉంటే మనకి ఓవరాల్ 10,000 కన్నా ఎక్కువ ప్రాఫిట్ వద్దును. ఈ ట్రేడ్ 48,600 కాల్ ఆప్షన్ అనేది 10,000 కన్నా ఎక్కువ అయితే వద్దును. బట్ అది కూడా స్టాప్ లాస్ అనేది ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యింది. సో ఎక్కువ కాన్సెప్ట్ చేయాల్సింది మీరు ఇక్కడ రిస్క్ దగ్గర, ఎక్కువ ఎంత రిస్క్ చేస్తున్నారు, పర్ డేకి ఎంత రిస్క్ చేస్తున్నారు, పర్ ట్రేడ్కి ఎంత రిస్క్ చేస్తున్నారు, మీ రిస్క్ అనేది ఎక్సీడ్ అవుతుందా, ఇవి మీరు చూసుకోవాల్సింది. ఓకే, సో టైం అయితే 2 o'clock అయింది. సో సెషన్ మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేశానంటే, ఇక్కడ చూడండి నిఫ్టీ ఇక్కడ ఎగ్జాక్ట్ గా గ్యాప్ బార్డర్ నుంచి రివర్స్ అవుతూ వచ్చింది కదా, అండ్ ఇక్కడ 20 EMA దగ్గర నుంచి రెసిస్టెన్స్ తీసుకుంది ఈ లెవెల్ దగ్గర నుంచి, అండ్ మళ్ళీ 20 EMA బ్రేక్అవుట్ అయింది, కానీ 20 EMA దగ్గర నుంచి రిజెక్షన్ అయితే జరుగుతూ వచ్చింది. ఓకే, నిఫ్టీ ఇక్కడ నుంచి ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అక్కడ నుంచి కిందకు వస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా డే హై అనేది సప్లై జోన్ కదా, ఇక్కడ బయర్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు, ఇక్కడ సెల్లర్స్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉన్నారు. ఓకే, క్యాండిల్ వైపు చూసుకుంటే ఈ లెవెల్ దగ్గర నుంచి బయర్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు, ఈ క్యాండిల్ పైకి ఎంత పోయిందో ఈ లెవెల్ లైక్ ఫోర్త్ క్యాండిల్ దగ్గర చూడండి, సెల్లర్స్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉన్నారు. అక్కడ నుంచి రివర్సల్ అయితే అయింది, అండ్ మళ్ళీ ఇక్కడ కూడా రివర్సల్ అయితే అయింది. బ్యాంక్ నిఫ్టీ అనేది స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, మళ్ళీ ఎంట్రీ అనేది తీసుకున్నాను. బ్యాంక్ నిఫ్టీ కొంచెం రిస్క్ అనేది ఒక 2500 చేసి ఓవరాల్ 7500 తో క్లోజ్ చేద్దామని చెప్పి ఎంట్రీ అనేది ప్లాన్ చేశాను. నిఫ్టీ అయితే వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే నిఫ్టీ అనేది ఆ లెవెల్ దగ్గర నుంచి సిపిఆర్ కూడా బ్రేక్అవుట్ అయితే అయిపోయింది ఇప్పుడు. సో ఇక్కడ బాడీ అనేది కొంచెం సపోర్టే. సో రిస్క్ ఇప్పుడు మళ్ళీ 7500 పెట్టుకుంటే ఇట్ విల్ బి నాట్ గుడ్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఓవరాల్ MTM 2500 వస్తే క్లోజ్ చేస్తాను. 2500 MTM వస్తే క్లోజ్ చేస్తాను. నిఫ్టీ ఈ లెవెల్ బాడీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా, ఈ బాడీ బ్రేక్అవుట్ అయితే డేలో వరకు రావచ్చు. టార్గెట్ అనేది డేలో తీసుకుంటాను, లేదంటే ప్రైస్ యాక్షన్ చూస్తాను. డేలో బ్రేక్అవుట్ అయితే ఇంకా హోల్డ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తే 2500 లాస్ వస్తుంది, కిందకు వస్తే చూద్దాం ఇక్కడ వరకు ఎంత వస్తుందో అన్నది మనకి క్యాలిక్యులేట్ అయితే చేయలేదు ఇంకాని. ప్రెసెంట్ ఇది 5000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. ఎర్లియర్ నిఫ్టీ చూసుకుంటే మనకి 1000 రూపీస్ అంత ప్రాఫిట్ లాస్ వచ్చింది కదా, 1000 నుంచి 5000 అంటే 6000 ప్రాఫిట్ అనేది వచ్చినట్టు నిఫ్టీ మనకి. సో ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఎగ్జిట్ అయిపోవచ్చు, కాకపోతే నాకు రిస్క్ రివార్డ్ అనేది మీట్ అవ్వలేదు, అందుకు నేను ఎగ్జిట్ అవ్వట్లేదు. కానీ ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకున్నాను. ఓకే, ఈ లెవెల్ అనేది జనరల్ గా ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మనం ఈ టైంకి సిపిఆర్ దగ్గర అయితే క్లోజ్ చేసుకోవచ్చు, అందుకని చెప్పి ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది పెట్టుకున్నాను. 2500 వస్తే క్లోజ్ చేస్తాను. 74 వస్తే మనకి 2500 లాస్ వస్తుంది, 74 వస్తే క్లోజ్ చేస్తాను నేను. ఎక్కడైతే గ్రీన్ క్యాండిలే ఫామ్ అయింది, ఈ లెవెల్ అనేది సపోర్ట్ అనుకున్నాం కదా, ఆ లెవెల్ అనేది గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడ సిపిఆర్ ఏమైనా రిజెక్షన్ ఇస్తే మళ్ళీ కంటిన్యూషన్ ఏమైనా రావచ్చు డౌన్ ట్రెండ్, లేదంటే స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వచ్చు. 74 ట్రైలింగ్ స్టాప్ లాస్, నాట్ మెయిన్ స్టాప్ లాస్. 74 పెట్టుకున్నాను, 74 హిట్ అయితే క్లోజ్ చేస్తాం.
3000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది, ఎందుకంటే ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిపోయింది, డేలో కూడా వచ్చింది కాబట్టి ఇంకా టైమ్ టు స్క్వేర్ ఆఫ్ ద పొజిషన్. 57 వస్తే క్లోజ్ చేస్తాను, 55 రన్ అవుతుంది కదా, 57 వస్తే క్లోజ్ చేస్తాను. ఓకే. ఇక చార్ట్స్ వైస్ చూసుకుంటే మనకి ఇది ఆల్మోస్ట్ ఓకే క్లోజ్ అయిపోయింది. క్లోజ్ చేసి 57 అనేది హిట్ అయిపోయింది. ఓవరాల్ ఎండిఎం అనేది 2600, ఒక రౌండ్ ఫిగర్ 2500 అనుకుందాము. సో 5000 లాస్ నుంచి 2500 రిస్క్ చేసి 7500కి వచ్చాము. ఓకే, 1:3 కైండ్ ఆఫ్ రిస్క్ రివార్డ్ ఫాలో అయ్యాము. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను ట్రేడ్ అనేది ఎక్కడ తీసుకోలేదు. ఓకే, గ్యాప్ బోర్డర్ దగ్గర తీసుకొని ఉంటే 80 దగ్గర క్లోజ్ చేసేది, అక్కడ తీసుకోలేదు. కొంచెం రిట్రేస్మెంట్ అయిన తర్వాత బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ దగ్గరికి వచ్చింది కదా, అక్కడ నుంచి రిజెక్షన్, రెండు కూడా రిజెక్షన్ దగ్గర ఉన్నాయేమో అని చెప్పి అనిపించింది. సో అందుకు అక్కడ తీసుకున్నాను. అక్కడంటే ఆ టైంకి మనకి నిఫ్టీ ఈ లెవెల్ దగ్గర ఉంది, 1 o'clock ఆ టైం తీసుకున్నాం కదా. సో ఈ లెవెల్ 20 EMA దగ్గర ఉంది కదా, ఇక్కడ తీసుకున్నాము. స్టాప్ లాస్ అబౌవ్ ద స్వింగ్ పెట్టుకున్నాను 2500. టేక్ ప్రాఫిట్ ఇక్కడ ఇక్కడ ఇక్కడికి వచ్చిన ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుందాం అనుకున్నాను, ఆ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకున్నాను. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత టేక్ ప్రాఫిట్ అనేది తీసుకున్నాను. సో ఇక్కడ నుంచి అయితే పుల్ బ్యాక్ అవ్వచ్చు, లేదంటే బ్రేక్అవుట్ అవ్వచ్చు, ఎనీథింగ్ అండ్ హ్యాపెన్. బట్ రిస్క్ రివార్డ్ 1:3 వచ్చింది కాబట్టి క్లోజ్ చేశాను. 2500 అయితే గ్రీన్ అయితే వచ్చింది. సో ఇందాక క్లోజ్ చేసాం కదా 5000 లాస్ తో. ఇన్ కేస్ అది కూడా కరెక్టే, ఐ మీన్ ఎక్కువ ఓవర్ ట్రేడింగ్ కూడా చేయకూడదు, 5000 లాస్ తర్వాత ఆపేయచ్చు. బట్ ఇది కొంచెం హై ప్రాబిలిటీ అనిపించింది నాకు. చెప్తున్నాను కదా, బ్యాంక్ నిఫ్టీ లెవెల్ దగ్గర సప్లై జోన్ ఉంది. అండ్ దెన్ నిఫ్టీ కూడా 20 EMA దగ్గర నుంచి రిజెక్షన్ జరుగుతూనే వచ్చింది కదా. సో అందుకు హై ప్రాబిలిటీ అనిపించింది, అందుకు మళ్ళీ ఇంకో ట్రేడ్ అనేది తీసుకున్నాను. బ్యాంక్ నిఫ్టీలో ఫెయిల్ అయింది. ఇన్ కేస్ లేదంటే ఇది 5000 ప్రాఫిట్ రావాలి ఎంటీఎం అనేది. బ్యాంక్ నిఫ్టీ ఫెయిల్ అయింది, కానీ నిఫ్టీ అనేది వర్కౌట్ అయితే అయింది. ఓకే, ఫైన్ గైస్. అయితే డే 5 కదా ఈరోజు. సో ఎంటీఎం చూసుకుంటే 1 lakh లైవ్ ట్రేడింగ్ ఛాలెంజ్లు ఇప్పటి వరకు. బిగ్ బోర్డ్స్ లోకి వెళ్తే లాస్ట్ 7 days చూద్దాము. ఈక్విటీ కాదు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. ఓకే, 12,500 ప్రాఫిట్ వచ్చింది లాస్ట్ వీక్ 1, 2. అండ్ ఇక్కడ మనకి థర్స్డే అనేది లాస్ వచ్చింది అంతే, మిగతా 3 days కూడా గ్రీనే. అండ్ ఈ రోజు కూడా గ్రీనే. ఈ రోజు ఎంటీఎం అనేది రేపు యాడ్ అవుతుంది, ఈవినింగ్ కానీ రేపు కానీ యాడ్ అవుతుంది. సో టోటల్ 15,000 ప్రాఫిట్ అయితే వచ్చింది ఈ బ్యాచ్ 5 days లో. సో చూద్దాం, ఇంకా కమింగ్ డేస్ అయితే ఇంకా చాలా ఉన్నాయి. ఓకే డేస్ అయితే డన్ ఫర్ ది డే. అండ్ చెప్తున్నాను కదా, రిస్క్ మేనేజ్మెంట్ అనేది సుప్రీం. రిస్క్ మేనేజ్మెంటే ఫాలో అవ్వాలి. రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అయితే ఆటోమేటికల్లీ లాంగ్ టర్మ్ లో గ్రీన్ లోనే ఉంటాం. ఓకే, సో ఇంత పెద్ద క్రాష్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మార్నింగ్ చెప్పాను, గుర్తుందా మీకు, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత అయితే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వాలి. బ్రేక్అవుట్ అయిన తర్వాత లైక్ ఈ డేలో అనేది బ్రేక్అవుట్ అయితే కొంచెం అగ్రెసివ్ గా కిందకి రావచ్చు అని చెప్పి, సో అగ్రెసివ్ గా కిందకి అనేది వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఆల్రెడీ ఇంత క్రాష్ అయిపోయింది కదా, ఇంకా షార్ట్ వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. అండ్ మార్కెట్ ఆల్రెడీ 3 o'clock కి దగ్గరికి వస్తుంది, 2:30 అనేది అయిపోయింది. సో ఇంకా ఇంకేం తీసుకోకుండా ఉండడమే బెస్ట్. సో ఓకే గైస్, అయితే డన్ ఫర్ ద డే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టుమారో.